నువ్వే చెప్పు, ఎప్పుడు పోవా మరి? ఇప్పుడు పోవా రేపు పొద్దున పోవామా? వాడు రాయేశాడు కూడా వస్తా అన్నాడు. ఒక్క నిమిషమా, రేపు పొద్దున పోదాం. సిరి అరే ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అది సిరి ఏమైంది? ఎవరేమన్నా అన్నారా? అది సిరి చెప్పు. అరే నువ్వు బండి పక్క ఆపరా. ఏమైంది సిరి? నేను ఫెస్టివల్ కోసం అని కొత్త డ్రెస్ కొనుక్కుంటే ఆ టైలర్ వాడు టైలర్ గాడు ఏమన్నా? టైలర్ గాడు చెప్పు, ఎవడు వాడు? అసలు ఎక్కడుంటాడు? ఆ టైలర్ వాడు నా డ్రెస్ సరిగా స్టిచ్ చేయలేదు. అర్థం కాలేదు సిరి. వాడు నా డ్రెస్ సరిగా కుట్టలేదు. దాన్ని నేనేం చేసా సిరి? ఏం చేస్తావు? ఏం చెయ్యవు. నీకు నా ఫీలింగ్ అర్థం అవ్వాలని ఇంత చెప్తే నువ్వేమో అసలు ఏం అర్థం చేసుకోవు. ఎంత బాధగా ఉంటుందో తెలుసా? అయినా నీకెలా తెలుస్తుందిలే, నువ్వేమైనా వేసుకుంటున్నావా? ఎవరికి చెప్పుకోవాలో తెలియక నీకు చెప్తే నువ్వేమో ఏం చేయాలంటున్నావు. ఛీ, వేస్ట్ నువ్వైతే. పో, బాయ్. నా మాన నేను గొడవ పెట్టుకొని బ్రేకప్ చెప్పుకొని చక్కగా వెళ్ళిపోతే ఏమన్నారా నువ్వు? ఏమన్నావు? నీతోనే మాట్లాడాలనుకుంటుంది అంటే వేరే వాళ్ళతో మాట్లాడలేక కాదు, నీతో మాత్రమే మాట్లాడాలనుకుంటుంది అని పెద్ద త్రివికంటలే చెప్పినావు కదరా. నీ అబ్బాయి డ్రెస్ కరెక్ట్ కుట్టకపోతే నేనేం చేయాలరా? నేనేం చేయాలి? నేను పోయి కుట్టాలా? ఎక్కడ సైకో దొరికిరా నాకిది. అరే అరే ఏమైందిరా? సరేపా పోదాం. దీని అమ్మ ఏందిరా జిందగీ? చదివిన చదువుకు అసలు సంబంధం లేకుండా ఉన్నాయి జాబ్. అరే జాబ్ చేయడమే గగనంరా అంటే మళ్ళీ అందులో సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉందా? అసలు ఏమన్నా బిజినెస్ స్టార్ట్ చేద్దామన్నా పైసలు లేవు. అరే నీకు కామెడీ చెప్పనా? పైసలు సంపాదించాలనుకున్నా కూడా మళ్ళీ పైసలే ఖర్చు పెట్టాలి. నమస్తే, అందరు మంచిగా ఉన్నారా? నేనైతే అస్సలు మంచిగా. సిరితో రిలేషన్లో ఉండి ఆల్మోస్ట్ 4 years అవుతుంది. ఈ 4 years అంతా నార్మల్గానే ఉండే. అట్ లాస్ట్ 4 months ఉండి లైఫ్ అంటే ఇంత సీరియస్ ఉంటుందా అనిపించింది. నేను ఇప్పుడు ఒక పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నా. అతను రావడానికి కొంచెం టైం పడుతుంది. ఆలోపు ఈ 4 months ఏమైంది? లే నేను సిరిని ఫస్ట్ చూసిన మూమెంట్ మీకు తెలుసా? ఫస్ట్ అది చూసేయండి. అరే కుట్టకు. అరే ప్రిన్సీ, అరే అర్థమైతే లేదా నీకు? అరే ప్రిన్సీ ఎందుకు అట్లా చేస్తున్నావు? సో అది నేను సిరిని చూసిన ఫస్ట్ మూమెంట్. ఆ రోజు కనుక మా ప్రిన్సీ హారం కొట్టకపోయి ఉంటే నా లైఫ్ ఎంత హ్యాపీగా ఉండేదో. అప్పుడప్పుడు సిరి నాకు ఎంత ఫేవర్ చేద్దాం అనుకున్నా ఏదో తేడా కొడుతుంది. ఇదిగో ఇట్లా. నేను కలుస్తా. ఓకే. హలో, ఎక్కడున్నావు? బయటకు వచ్చిండే, చిన్న వర్క్లో ఉన్నా. సరే బాయ్. అదేంటి అట్లా కట్ చేసినావు? వర్క్లో ఉన్నానన్నావుగా, అందుకే. అవునా? ఓకే బాయ్. చెంప పగులుతుంది. చక్కగా కాల్ కట్ చేసినప్పుడు అట్లనే ఉండొచ్చుగా, మళ్ళీ ఎందుకు కాల్ చేసినావు? లేదు, ఇప్పుడు ఎట్లయినా మాట్లాడాల్సిందే. సారీ, నేను అట్లా అనుకోలేదు. నిజంగా నువ్వు నన్ను అర్థం చేసుకొని కాల్ కట్ చేసినావు అంటే ఎందుకో ఆశ్చర్యంగా అనిపించింది.
ఇక్కో ఇప్పుడు నేను అసలుకే మస్తు కోపంలో ఉన్నా. ఇప్పుడు నువ్వు కాల్ కట్ చేయలేదంటే ఆ కోపం అంతా నేను నిన్నేదిస్తా. సారీ సిరి, సారీ. నువ్వు ఫ్రీ అని కానీ చెయ్యి. సారీ, బాయ్. ఎవర్రా ఫోను? ఫోన్ కాదురా, అల్లారం. సిరికి కాల్ చేసే టైం అయింది. హలో సిరి, ఏం చేస్తున్నావు సూర్య? నీ గురించి ఆలోచిస్తున్నావు బంగారం. అవునా, ఇది చెప్పు. మరి నాలో నీకేమిష్టం? నాకు నీ కళ్ళంటే ఇష్టం సిరి. నాలో నీకేమిష్టం? నాకు స్మైల్ అంటే ఇష్టం. నాలో నీకేమిష్టం? నీ హెయిర్ అంటే ఇష్టం. నాలో నీకేమిష్టం? నాకా మనం ఏం చెప్తామో వాళ్ళకి తెలుసు, అయినా కానీ మళ్ళీ మళ్ళీ చెప్పించుకోవాలనుకుంటాం. అదే వాళ్ళకున్న పిచ్చి. కాదు, పిచ్చి ప్రేమ. సార్ కాఫీ. థ్యాంక్ యూ. ఎందుకో అర్థం కాదు, కాల్ స్టార్టింగ్ మంచిగా మాట్లాడుకుంటాం, కానీ లాస్ట్లోనే పెంట అవుతుంది. అమ్మాయి అంటే ఇలా ఉండాలి. చూడు ఎంత బాగా అర్థం చేసుకుందో. అంటే నేను అర్థం చేసుకోను. అంటే సిరి, అబ్బాయిలకి బయట 100 మందితో 1000 పనులు ఉంటాయి. అవన్నీ నీకు చెప్పినా అర్థం కాదు. లేదు లేదు, నేను అర్థం చేసుకోను. నేను జస్ట్ ఆ సినిమాలో అమ్మాయి గురించి మాత్రమే చెప్పినా. నువ్వెందుకు అంత పర్సనల్గా తీసుకుంటున్నావు? నువ్వు మాట్లాడకు. ఎందుకంత సైలెంట్గా ఉంటున్నావు? అంటే నేను ఇక్కడ మాట్లాడేది అనిపించదన్నా? అరే నువ్వే కదా నేను మాట్లాడద్దు అన్నది. మరి మాట్లాడింది ఎందుకు నువ్వు? ఇక కాల్ కట్ చేసి అక్కగా. కాల్ కట్ చేస్తే మళ్ళీ కాల్ బ్యాక్ చేయవా సూర్య? అసలు నీకు నాతో మాట్లాడాలనే ఉండదు కదా. ఇంకోసారి నేను నీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తే చూడు. బాయ్. నీ అమ్మా ఇదొక్కటి పొక్క నాకు ఇప్పుడు. ఛే! రే అన్నం తిందు రారా. వస్తున్నా, ఒక 10 minutes మా. సుజాత, ఈ నెల రెంట్కి డబ్బులు సెట్ అయ్యేటట్లేవే. మన సూర్య వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఏమైనా అడ్జస్ట్ అవుతాయో అడుగుతావా? సూర్య వాళ్ళ ఫ్రెండ్స్నా? సరేలేండి, నేను అడుగుతాను. ఆహా, వద్దొద్దు. వాడికి మనం ఇట్లాంటి పరిస్థితులు ఉన్నామని తెలిస్తే బాధపడతాడు. నేను ఎట్లనో సెట్ చేస్తాలే. అసలు ఏం చేయాలో అర్థమైతలేదురా. మరి మా అన్నయ్య కంపెనీలో ఏమైనా జాబ్స్ ఉన్నాయి, చూడమంటావా? యాక్చువల్గా నాకు ఒక బిజినెస్ ప్లాన్ ఉంది, దాని ఇన్వెస్ట్మెంట్ కోసమే చూస్తున్నా. సర్లే, ప్రస్తుతానికి ఏదో ఒకటి. సరే. సరే సూర్య, అర్జెంట్గా నేను కలవాలి. మా ఇంట్లో పెళ్లి టాపిక్ వచ్చింది. ఒక అబ్బాయిని కూడా ఫిక్స్ చేశారంట. పెళ్ళేంటి సిరి? ఇంత సడన్గా పెళ్ళి ఏంటిది? అయినా బీటెక్ అయిపోయి 3 months కూడా అయితే అప్పుడే పెళ్ళి అంటే ఎట్లా సిరి? ఇప్పుడు నన్నేం చేయమంటావు? నాకే ఏం చేయాలో అర్థమవుతుంది. పోనీ మీ మమ్మీకి చెప్పి చూస్తావా? చీపిరి గట్ట తిరగేస్తుంది. మీ డాడీకి చెప్తావా? మా డాడీ మన ఇద్దరిని కలిపి చంపి బొంద పెట్టేస్తాడు. ఏం చేద్దామంటే నాకు ఏం అర్థమైతలేదు. నువ్వే చెప్పు, నువ్వేం చెప్తే అది చేసేద్దాం. సిరి సిరి సిరి, అసలు ఎవడు సిరి వాడు? అమ్మా, బయటకి ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇక్కడే సుప్రియ వాళ్ళ ఇంట్లో ఉన్నా. వస్తున్నా ఒక 10 minutes. లేట్ అవుతుంది సూర్య, మమ్మీ కాల్ చేసింది, వెళ్ళాలి. సరే నువ్వు వెళ్ళు. సిరి, ఏం లేదు, వెళ్ళు.
నువ్వు ఇప్పుడు ఏం చేయలేవా సిరి? లేదు సూర్య, నాకేం చేయాలో అర్థమైతలే. నువ్వేం చేయలేవా? నేను ఇప్పుడు పెళ్ళి చేసుకోలేనే. నాకు కరెక్ట్ జాబ్ లేదు, మా అమ్మ నాన్నని చూసుకోవాలి, నాకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ క్లియర్ చేసుకోవాలి సిరి. ఏంటి సూర్య, వదిలించుకుందాం అనుకుంటున్నావా? సిరి నీకు అర్థమవుతుందా? నాకు జాబ్ లేదంటే మీ నాన్న ఒప్పుకుంటారా? మరి ఎక్కడికైనా వెళ్ళిపోదామా? ఏం మాట్లాడుతున్నావే? మరి నాకు అదొక్కటే సొల్యూషన్లా కనిపిస్తుంది సూర్య. నా వల్ల కాదు. నా బతుక్కి, బండ్ల పెట్రోల్కి, ఫోన్లో రీఛార్జ్ కూడా ఇంట్లోనే అడగాల్సి వస్తుంది. అట్లాంటి నిన్ను తీసుకోపోయి ఒక్క సాంగ్లో రిచ్ కావడానికి సినిమా కాదు సిరి. లేచిపోమంటే లేచిపో. నాకంత ధైర్యం కూడా లేదు. 4 yearsలో నాకు ఎప్పుడు అనిపించలే, కానీ ఇప్పుడు అనిపిస్తుంది అసలు ఎందుకు లవ్ చేసినా అని. ఇప్పుడు ఏమంటావు? అది మాత్రం చెప్పు సూర్య. చెప్పడానికి ఏం లేదు. ఈ 4 years ఒక డ్రీమ్ అనుకొని విడిపోదాం. ఇన్ని రోజులు నేను లేకపోతే ఎలా ఉంటావో ఏమో అని ఒక డౌట్ ఉండేది సూర్య. కానీ ఇప్పుడు క్లారిటీ వచ్చింది. నువ్వు బాగానే ఉంటావు, నాకే ఆ క్లారిటీ రావట్లేదు. సూర్య, వర్షం పడుతుంది, కింద పోదాం రా. ఆపురా దా. లేదా ఇప్పుడు సిరి నాది కాదారా? అంత మాట్లాడద్దా? తను చూడొద్దా? నీకు జాబ్ ఉంటే మాట్లాడచ్చు మా. ఇప్పుడు ఏమని మాట్లాడతాం రా? అరే జాబ్ ఉన్నా నేను తను పెళ్లి చేసుకోలేను రా. నా ఏజ్ ఎంత రా? జస్ట్ 23 రా. మనకి 23 అంటే జస్ట్ 23 రా, కానీ వాళ్ళకి 23 మావా. సొసైటీ అట్లనే చూస్తుందిరా. ఏదో ఒకటి చేసి పెళ్ళి ఆపాలరా. నేనేదో దానికి పెద్ద ఫేవర్ చేసినట్టు బ్రేకప్ చెప్పొచ్చినా చూడు. రోజు రోజుకి అది మిస్ అవుతున్న ఫీలింగ్ తట్టుకోలేకపోతున్నా మావా. మనకి ఏజ్ పెరుగుతుంటేనే కదరా ఇవన్నీ ప్రాబ్లమ్స్. టైం ఇట్లనే అయిపోతే ఎంత బాగుంటుందిరా. అరే నాకు ఒక ఐడియా ఉంది. మేనా, నా దగ్గర ఉన్న లాస్ట్ ఆప్షన్. సిరిని చేసుకోబోయే అబ్బాయి నంబర్ ఇవ్వవా? ఏం మాట్లాడుతున్నావు సూర్య? ఏం మాట్లాడుతావు కాల్ చేసి? అంకుల్కి చేస్తే పెద్ద గొడవ అయిపోద్ది. మేఘనా ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. ప్లీజ్ మేఘనా, నాకు ఎట్లా చేసి పెళ్ళి ఆగాలి మేఘనా. సరే, సిరికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయం తెలియదు ప్లీజ్. అది జరిగింది. సూర్య, ఇప్పుడు వీనికి చేసినాం, ఆపేసినాం. తర్వాత ఇంకోటి వస్తాడు, అది కూడా ఆపేసినాం. తర్వాత ఇంకోటి వస్తాడు. ఎన్నిసార్లు ఆపుతావురా? నువ్వు వీళ్ళందరికి కాదురా చేయాల్సింది, వాళ్ళ నాన్నకి. ఫస్ట్ వాళ్ళ నాన్నకి చేసి మాట్లాడు, మొత్తం ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అంకుల్ నేను సిరి 4 years నుంచి రిలేషన్లో ఉన్నాం. తనకు నేనంటే చాలా ఇష్టం, నాకు కూడా తనంటే చెప్పలేనంత ఇష్టం. నేను సిరిని అడిగిన తనకి ఎందుకు ఇంత తొందరగా పెళ్లి చేస్తున్నారని. అప్పుడు సిరి ఏం చెప్పిందంటే, మా నాన్నమ్మ లాస్ట్ విష్ అంట. అయినా నానమ్మ లాస్ట్ విషయం చెప్పి ఇష్టం లేని పెళ్లి చేసి అడ్జస్ట్గా అంటే లైఫ్ లాంగ్ ఇష్టం లేని వాళ్ళతో ఎలా అడ్జస్ట్ అవుతారు? యుఎస్లో వెల్ సెటిల్ ఫ్యామిలీ అంట. పెళ్ళైనాక అక్కడే సెటిల్ అవుతామంట. చిన్నప్పటి నుంచి కంటికి రెప్పలా కాపాడుకొని ముక్కు మొహం తెలవనంత దేశంగా దేశాన్ని పంపుదాం అనుకుంటారు. మీకు కొంచెం కూడా బాధ అనిపిస్తలే అంక? మరి నాకేంటి, నా పక్కన కాకుండా వేరే వాడి పక్కన నడుస్తుందని ఇమాజినేషన్ తట్టుకోలేకపోతున్నా. స్మోకింగ్, డ్రింకింగ్ అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవంట.
సిగరెట్ మందు తాగడం అదొక హ్యాబిటే కదా, క్యారెక్టర్ కాదు కదా. మరి నీ క్యారెక్టర్ మంచిదా? నేను మంచున్నాను చెప్పుకోవడానికి 2 రోజులు లేదా 2 నెలలు, మహా అయితే 2 సంవత్సరాలు నటిస్తా కావచ్చు. కానీ జీవితాంతం నటించుకుంటూ ఉండాల్సిన పని లేదుగా. కనీసం తనకైనా అర్థమైతేగా నా క్యారెక్టర్ ఏంటని. ఇప్పుడు ఈ ఏజ్లో ఇంతే, లవ్లు గివ్వులని పిచ్చి పిచ్చి కథలు పడతారు. లవ్ చేయడం తప్పు కాదు అంకుల్, కరెక్ట్ పర్సన్ని చూస్ చేసుకోకపోవడమే తప్పు. ఆ విషయంలో సిరి మంచి డెసిషనే తీసుకుంది అనుకుంటున్నా. నాకైతే అది ఈ లవ్ మ్యారేజ్ల మీద నమ్మకం లేదు. సిరి పుట్టగానే తన 20 years లైఫ్ని మీరు చూసే ఉంటారు కదా. సిరిని చూసిన ఫస్ట్ టైమే మిగతా 40 years లైఫ్ని తనతోనే అనుకున్నా. ఒక్కసారి నా ప్లేస్లో ఉండి ఆలోచించండి అంకుల్. మరి నువ్వు ఒక్కసారి నా ప్లేస్లో ఉండి ఆలోచించు. నేను మీ ప్లేస్లో ఉండి ఆలోచించిన అంకుల్. అప్పుడు నాకేమనిపించిందంటే, సిరికి నేనంటే ఎంత ఇష్టం అంటే రేపు వేరే వాళ్ళతో పెళ్ళంటే ఈరోజు తను చచ్చిపోతుంది. నేను సిరి లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటామని బాండ్ పేపర్ ఏం రాసి ఇవ్వలేను అంకుల్. కానీ హ్యాపీగా లేని టైంలో కూడా కలిసి ఉంటాం. నేను కూడా అనుకున్నా అంకుల్, వదిలేద్దాం, ఎవరి దారి వాళ్ళేదే అని చెప్పి. కానీ నాకున్న ఈ ఒక్క లైఫ్లో ఇష్టమైన పర్సన్ లేకుండా లైఫ్ లాంగ్ ఎలా ఉండాలి అంకుల్? మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు చెప్పు. మాకు టైం ఇవ్వండి, ఇంకొంచెం లైఫ్లో సిటీలో పెళ్లి చేసుకుంటాం. మా ఏజ్లో ఉన్నప్పుడు మీరు కూడా ఎవరినో ఒకరిని లవ్ చేసే ఉంటారు కదా. ఒక్కసారైనా తనని లైఫ్లో మిస్ అయిన ఫీలింగ్ మీకు వచ్చే ఉంటుంది కదా. సిరి నా లైఫ్లో అట్లా మిస్ చేసుకోదలుచుకోలే. ఒకసారి ఆలోచించు సిరి, అంకుల్కి తెలిస్తే బాగోదు. అసలు ఎక్కడుంటావే? వాడెవరితోటో నేను ఉండలేను, సూర్యాన్ని వదులుకోలేను. చక్కగా ఎక్కడైనా హాస్టల్లో ఉంటా. అయినా వాడికి ఎంత టైం కావాలో అంత టైం ఇచ్చి వాడు ఓకే అన్నప్పుడే పెళ్లి చేసుకుంటా. చెప్పకుండా వెళ్ళిపోతా. ఇదంతా నాతో నవ్వదు మేఘనా. సారీ బేటా, నిన్ను నేను అడగకుండా తప్పు చేసిన. కానీ సూర్య అలా చేయలేదు. నన్ను అడిగిండు. అతని మాటలో నాకు అర్థమైంది నీ ఫ్యూచర్ ఎలా ఉంటుందని. నీకు సూర్యనే కరెక్ట్. మీకు ఎంత టైం కావాలో తీసుకోండి అమ్మా. మా ఏజ్లో ఉన్నప్పుడు మీరు కూడా ఎవరినో ఒకరిని లవ్ చేసే ఉంటారు కదా. ఒక్కసారైనా తనని లైఫ్లో మిస్ అయిన ఫీలింగ్ మీకు వచ్చే ఉంటుంది. సూర్య, సూర్య, ఏం చెప్పి ఒప్పించావురా మా నాన్నని? ఒప్పుకున్నారా నిజంగా? నిజం. నాన్న క్లాస్కి ఏమో చెప్పావంట. అంకుల్, అయినా సిరికున్న సైకోయిజానికి నేను తప్పితే దాన్ని ఎవరు భరించలేరు. సారీ 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 ఆప్ 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 సారీ. పోదామా? లైఫ్ని ఎప్పుడైనా 2 పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూడాలి. అప్పుడే అన్నీ అర్థమయ్యే ఒక సొల్యూషన్ దొరుకుతుంది. మనది అనుకున్నప్పుడు ఎంతకైనా తెగించాలి, అది లవ్లో అయినా లైఫ్లో అయినా. ఏందే లొల్లి, కొండ మీదకి వెళ్ళి దునికి చచ్చిపోతా. ఎందుకు కోరిస్తానవే ఫోన్ పెట్టాను? తన్నన్న తన్నేనా తన తన్నన తన్నన తన్నేనా తన్నన్న తన్నేనా తన తన్నన తన్నన తన్నేనా